అయ్యో అత్తయ్య 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 ఏంటారు? అది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? అవును అత్తయ్య, అది ఇక్కడ చెప్పకూడదు, రూమ్ లో చెప్పాలి. ఏంటి, రూమ్ లో చెప్తావా? అవును అవును, రూమ్ లో చెప్పాలి. ఏదైనా సమస్య? చిచి సమస్య లేదు, రండి. సమస్య ఏమి రాకూడదనే చెప్తున్నా. రండి, మీరు నా రూమ్ లో వెయిట్ చేయండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, ఓకేనా? ఎక్కువసేపు వెయిట్ చేయించుకు, త్వరగా వచ్చేయి. ఏమండి, తిరగొద్దు. ఏమండి తిరగండి. గంగ మీ మొహాన్ని చూస్తే నోటికొచ్చినట్టు తిరుతుంది. హాల్ ఫుల్గా ఒక్కరే తొడవడం వల్ల మొహం అంతా ఎలా చెమట పట్టాయో తెలుసా గంగా? మిమ్మల్ని ఫ్రెండు అనుకొని బాగా చూసుకోవాలని తను అనుకుంటోంది. కానీ మీరేమో ఇలా పనులన్నీ చేసి కష్టపడతారేంటి? లేదు, ఇందులో నాకేమీ కష్టం ఉండదు. ఎందుకు కష్టంగా ఉండదు? మీరు ఎవరిని అడిగి ఇల్లు తుడవడానికి మాఫ్ తీశారు? ముందా మాపు ఇవ్వండి. ఆయన చేసిన సహాయానికి పొద్దున ఆయన కాళ్ళకి దండం పెట్టి కృతజ్ఞత తెలపాలి అనుకున్నారు. ఇప్పుడు ఇల్లు తుడిచి మీ రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నారా? జరిగిందేదీ కూడా మీ మనసులో పెట్టుకోకూడదని ఇంతలా చెప్పినా మీరు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? నా మీద మీకున్న మర్యాద ఇంతేనా? చెప్పు సీత, అడుగుతుంటే మాట్లాడవేంటి? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా గౌరవించాలని నేను అనుకుంటున్నాను. నువ్వు ఇలా పనులు చేస్తూ నన్ను అవమానించొద్దు. కానీ ఎవరేం చేయాలి అనేది ఒకటి ఉంది. జానకక్క ఈ ఇంట్లో రానమ్మ అని మంచి పేరు తెచ్చుకుంది. అలా నువ్వు ఇంట్లో జానకక్కలా మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు ఇక్కడున్న ప్రతి నిమిషం సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక సీత. దయచేసి నువ్వు ఇంకొకసారి ఇలా ఇంట్లో పనులు చేస్తూ నన్ను బాధ పెట్టొద్దు. ఏముంటుంది? ఏంటి గంగా, ఏంటలా చూస్తున్నారు? ఏంటి అదే పనిగా చూస్తున్నారు? ఏం లేదు, నీ మెడలో బంగారు చైన్ లేకుండా అలా ఉండడం చూడ్డానికి ఏం బాగాలేదు. ఉండు, ఈ చైన్ వేస్తాను. వద్దండి, నాకు బంగారం వేసుకోవడం ఇష్టం ఉండదు. సర్లే, నేను నిన్ను బలవంతం చేయను. నీకెప్పుడు కావాలో నాకు తెలుసు, అప్పుడు నేనే వేస్తాను. అయ్యో
ఏమిటి అరుణ్, మా అందరికీ ఒకే విధంగా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి నీ రూముకి పంపించి నువ్వు రాకుండా వీళ్ళిద్దరితో ఇక్కడ ఏం చేస్తున్నావు? అల్లుడు, నువ్వు దేని గురించి మాట్లాడతావో తలుచుకుంటూ మేము రూమ్లో ఉండలేకపోయాం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. ఇంతకు మించి సస్పెన్స్ లో పెట్టకుండా చెప్పల్లుడు. అది నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది అనిపిస్తోంది అరుణ్. ఏదైనా సూటిగా చెప్పే నువ్వు ఎందుకు ఇలా తడబడుతున్నావు? ఏదైనా ధైర్యంగా చెప్పారు. అయ్యో. ఏం లేదన్నా, రేపు సుమంగళి పూజ కదా, అందుకే మన ఇంట్లో వ్రతం పెట్టుకుందాం అనిపించింది. ఇది నా కోసం కాదు, గంగా కోసమే. ఎందుకంటే తనకి పూజలంటే బాగా ఇష్టం. నేను పూజ గురించి చెప్తే అప్పుడే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడని అందరూ ఎగతాళి చేస్తారనే మీకెలా చెప్పాలో తెలియక సంకోచిస్తున్నా. దేనికెందుకురా సంకోచం? భార్యకి నచ్చిన పని చేస్తున్నప్పుడు అది గర్వంగా చెప్పుకోవాలి. బ్రహ్మాండంగా చేద్దాం. అన్నయ్య, సుమంగళ పూజ చెయ్యాలంటే దానికి ముందు 21 రోజులు వ్రతం ఉండాలి. అనుకున్న వెంటనే అలాంటివన్నీ చేయకూడదు. ఎందుకు కుదరదు? సుమంగళి పూజని అసలు ఎలా చేయకుండా ఉండగలం? సుమంగళి పూజ అనేది అంత చులకనైందా నీకు? దేవుళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లే, వాళ్ళకి పూజలు చేయటం మంచిదేగా. కానీ దేవి ఇప్పుడు పూజ చేయటం కుదరదంటుందేమిటి? ఇదేమైనా పెద్ద సిద్ధాంత? పూజ గురించి దీనికేం తెలుసు? మీరు కూడా వద్దంటున్నారు. సుమంగళి పూజ ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అన్నయ్య, అసలే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నాగదోషం ఉంది. ఇది అర్థం లేకుండా మాట్లాడి మళ్ళీ మన ఇంట్లో సమస్యలు వచ్చేలా చేస్తోంది. ఎలాంటి సమస్యలు రావులే అన్నయ్య. గంగ మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదు. అందుకే ఈ సుమంగళి పూజ జరిపించిన తర్వాతైనా మన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని అనుకుంటున్నాను. అందుకే సుమంగళి పూజ జరిపిద్దామన్నయ్య. ఆ తర్వాత ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం. నువ్వు చెప్పింది నాకు నచ్చిందమ్మా. నాకు తెలిసి ఈ పూజ జరిపించడానికి ఒక ఆవిడున్నారు. ఆవిడ చేతుల మీద జరిపిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ఆవిడ నేను తీసుకొస్తాను. ఆవిడ చేతుల మీదుగా పూజ జరిపించి అరుణ్ కోరికను కూడా తీరుద్దాం. గంగ కూడా సంతోషిస్తుంది. ఏమ్మా? సరేనమ్మా, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు, బ్రహ్మాండంగా చేద్దాం. సరే అన్నయ్య. ఏమిటి అరుణ్, నీకు సంతోషమే కదా? సంతోషమేనన్నా. నీలాగే ఉన్న సీతని కాపాడడం కోసం నీ తాళిని తన మెళ్ళో వేశాను. తను వెంటనే ఆ తాళిని తీసేసి ఉంటుందనుకుంటే తను అలా చేయలేదు. తనకింకా పెళ్లి కాలేదని చెప్పి మన ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు తన మెళ్ళో ఉన్న తాళిని ఎవరైనా చూసుంటే తనకి లేనిపోని సమస్యలు వచ్చేవి. తన భర్త ఎవరో చెప్పాల్సిన ధర్మ సంకటంలో పడేది. ఇంకా నయ్యో, తనకు అలాంటి పరిస్థితి వచ్చేలోగా నీ దయతో నేను ఎలాగోలా మేనేజ్ చేశాను. ఆ తాళి వల్ల ఎటువంటి సమస్య రాకుండా నువ్వే చూసుకోవాలి.
గురించి ఆలోచిస్తుంటారా? ఎందుకు అలా అంటున్నావు? మీకు నచ్చకపోయినా నా కోసం సుమంగలి పూజ చేద్దామన్నారు కదా, అందుకే అలా అడిగాను. నీకేమేమి నచ్చుతాయో అవన్నీ నేను చేస్తాను. మీకు ఇష్టమైనవన్నీ నేను చేయలేదు కదండి. ఏం చెయ్యలేదు. నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చాలు, నేను సంతోషంగా ఉంటాను. ఏంటలా మింగేసేలా చూస్తున్నావు? ఏం లేదు, మీరు భర్తగా లభించినందుకు నేనేం పుణ్యం చేశానా అని ఆలోచిస్తున్నాను. అది ఇలా నుంచొని ఆలోచించకూడదు. మరి ఎలా ఆలోచించాలి? రా. ఇలా కూర్చొని ఇలా వాలిపోయి ఆలోచించాలి. అయ్యో, ఎప్పుడు అదే ధ్యాస. మరి ఇంకేం చేస్తుంటుంది? సుమంగలి పూజ చేయాలి కదా. ఓ, పొరపాటున పూజ ఏర్పాటు చేశాను. మన జీవితం సుమంగలి పూజ తర్వాతే మొదలు పెట్టాలని రాసి పెట్టుంటే దాన్ని మనం మార్చగలమా? పూజ ఎప్పుడు అయిపోతుందా అనుంది. మీరు కాస్త ఓపిక పట్టారంటే వాటంతట అవే అన్నీ అయిపోతాయి. ఏ, మొదలవుతాయని చెప్పొచ్చుగా. సరే సరే, మొదలవుతాయి. చాలా చాలు. సరే, మీ పర్స్ ఇవ్వండి. పర్సులో డబ్బులు తక్కువగా ఉన్నాయి. నీకు డబ్బులు కావాలంటే వెళ్ళి లాకర్లో ఉన్నాయి, తీసుకో. డబ్బులేం అక్కర్లేదండి, జానకక్క తాళివ్వండి చాలు. ఎప్పుడు జానకక్క తాళి పర్సులోనే కదా ఉంచుకుంటారు, అందుకే పర్సు అడిగాను. ఇవ్వండి. సుమంగలి పూజలో జానకక్క తాళి నుంచి పూజ చేయాలని నేను ఆశపడుతున్నాను. అందుకు జానకక్క నన్ను ఆశీర్వదిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ జీవితమే తన దయ వల్లే నాకు లభించింది. అది మాత్రమే కాకుండా తనే ఇంటికి పెద్ద కోడలు కూడా. అందుకే తన తాళిని పూజలో ఉంచి పూజ చేయాలనుకుంటున్నాను. తన తాళి ఇవ్వడానికి మీకు బాధగా ఉందా? పూజ పూర్తవగానే జాగ్రత్తగా మీకు ఇస్తాను. ఇవ్వండి, ఇవ్వండి. ఓ, పర్స్ ఇక్కడే ఉందా? అయ్యో, ఎక్కడ పెట్టారు? ఏమండి, తాళి కనపడడం లేదు. అది మిస్ అయింది. ఏమండి, ఏమంటున్నారు మీరు? ఇంత తేలిక చెప్తున్నారు, తాళి ఎలా మిస్ అయింది? అది కేరళలో బోటింగ్కి వెళ్ళినప్పుడు నీళ్ళలో పడి పర్స్ తడిచింది కదా, అక్కడ. అయ్యో, అక్క తాళిని పూజ చేస్తేనే కదా నాకు తృప్తిగా ఉంటుంది. తాళి కేరళలో పోయి ఉండదు, మన ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది. ఉండండి, నేను వెతుకుతాను. ఎక్కడ పడి ఉంటుంది? అయ్యో, ఇక్కడ లేదే. ఈ
తాళి ఎవరికంటా పడకూడదని పాపం ఆయన బాగా టెన్షన్ అయ్యారు. నా మెడలో తాళి ఉండడం ఎవరికీ తెలియకూడదనుకుంటున్నారే? ఈ తాళిని కట్టింది ఆయనే అని తెలిస్తే ఆయన పరిస్థితి ఏమవుతుంది? ఏమిటండి? సారీ, నేను సరే, మీరే చెప్పండి. మీరు కట్టిన తాళిని బయట కనపడేలా చేసి మిమ్మల్ని బాగా కష్టపెట్టాను. నన్ను క్షమించండి. మీరు దాచిపెట్టే విధంగా నేను తాళిని కట్టి మిమ్మల్ని కష్టపెట్టాను. మీరే నన్ను క్షమించాలి. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇందులో మీ తప్పేముంది? ఇలా జరగాలని రాసుంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మీకు అన్నీ తెలుసు. అందులోనూ మీరు ఈ కాలం అమ్మాయి. నేను కట్టిన తాళిని మీరెప్పుడో తీసేసి ఉంటారనుకున్నాను. కానీ దాన్ని ఇంకా మీ మెళ్ళో వేసుకొని ఉన్నారు. జరిగింది పెళ్ళే కాదనుకున్నప్పుడు ఈ తాళికి ఎందుకు ముఖ్యత్వం ఇవ్వాలి? మీరు చదువుకున్న అమ్మాయి, మీకంటూ ఒక జీవితం ఉంది. అనవసరంగా తాళి సెంటిమెంట్తో మీ జీవితాన్ని మీరే పాడు చేసుకోకండి. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అమ్మాయిల మనసు చాలా క్లియర్గా ఉంటుంది. సంప్రదాయం అనే పేరుతో బానిసగా ఉండడాన్ని మూర్ఖత్వం అనుకుని వాటిని పక్కన పెట్టడంలో వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. మీరు కూడా కాలానికి తగ్గట్టు నడుచుకుంటే మంచిది. ఏంటలా మౌనంగా ఉన్నారు? నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు కావాలి, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం కావాలి, ఆప్యాయతని కోరుకునే వాళ్ళకి ప్రేమించే వాళ్ళు కావాలి. నా మనసు అదే కోరుకుంటోంది. అందరూ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళ విలువ తెలియదు, కానీ ఎవ్వరూ లేని వాళ్ళకి ప్రేమగా ఎవరు మాట్లాడినా బాగుంటుంది. నాకంటూ ఎవ్వరూ లేరు అనుకున్నప్పుడు, నేను నడి రోడ్డు మీద ఉన్నప్పుడు దేవుడి దయ వల్ల ఈ తాళి నా మెడలోకొచ్చింది. ఇది పద్ధతిగా జరగకుండా ఉండొచ్చు. మీరు 3 ముళ్ళు కూడా వేసుండకపోవచ్చు. కానీ నాకిది దేవుడు కల్పించిన భాగ్యం. ఈ తాళి నా మెడలోకొచ్చింది. ఇది పద్ధతిగా జరగకుండా ఉండొచ్చు. మీరు 3 ముళ్ళు కూడా వేసుండకపోవచ్చు. కానీ నాకిది దేవుడు కల్పించిన భాగ్యం. ఈ తాళి వల్ల కలిగే హక్కు కోసమో అధికారం కోసమో నేను కొంచెం కూడా ఆశపడ్డం లేదు. కానీ నేను ప్రాణాలతో ఉన్నంత వరకు దీన్ని గౌరవించాలనుకుంటున్నాను. దీన్ని మీరు నా మెడలో కట్టిన రోజు నుండే నేను ఈ నిర్ణయానికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత, జానకి జీవితం గురించి తెలుసుకున్న తర్వాత, ఆవిడ వేసుకున్న ఈ తాళి మీద నాకు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. నాకు తెలియకుండానే దీనికి కుంకుమం పెడుతున్నాను, కళ్ళకు అద్దుకుంటున్నాను. ఇవన్నీ నేను చేస్తున్నానంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ అలా చేస్తున్నప్పుడు నాకు కలిగే మనశ్శాంతి ఇంతవరకు నేను ఎప్పుడూ అనుభవించలేదు. ఒక అమ్మాయిగా ఉన్న నన్ను సుమంగళిని చేసిన ఈ మాంగళ్యం ఎన్నటికీ నాతోనే ఉండాలని ఆశపడుతున్నాను. దయచేసి దీన్ని ఇవ్వమని మాత్రం అడగండి.
ఆగండి. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? అన్నీ మీరే చెప్పేశారుగా. నిన్న జానకికి విలువిచ్చి ఆ తాళిని నా దగ్గరే ఉంచుకున్నాను. మీరు ఆ తాళికి విలువిచ్చి మీ దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నారు. మీరిచ్చే విలువ కంటే నేనిచ్చే విలువే గొప్పదైతే ఆ తాళి నా దగ్గరకు వస్తుంది.